వివోఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మాధవి మాట్లాడుతుంది. దయచేసి ఒకటే రంగం కాదు, మేడే గురించి చెప్పండి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి, కార్యక్రమ నిర్వాహకులు రూప్ సింగ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ రంగాల కార్మిక నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ మేడే శుభాకాంక్షలు. మేడే అంటే ఇప్పటి వరకు గత సంవత్సరం వరకు ఏదో ఒక చోట ఎండలో జెండా ఎగరేసుకొని 2 ముచ్చట్లు చెప్పుకొని ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళం. కానీ ఈరోజు అందరిని ఒక చోటకు చేర్చి చక్కటి వాతావరణంలో కూర్చోబెట్టి మంచి చెడు మాట్లాడుకునేటువంటి అవకాశం కల్పించి, అదేవిధంగా ఒక మంచి చక్కటి పాటను మాకు వినిపించి అందరికీ కార్మికులందరితోటి భోజనం చేస్తున్నటువంటి మా కవితక్క గారికి, మా కార్మికులందరి పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాక. అక్క ఒక్క చిన్న విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మీరు పార్టీ పనులు చేసుకుంటూ ఒకటి మహిళా ఉద్యమం, బీసీ ఉద్యమం రెండిట్లో కూడా చాలా బిజీ అయిపోయారు. ఈ రోజు మేడే రోజు మీరు ఇంకొక 3వ ఉద్యమం తీసుకోవాల్సింది ఏంటంటే కార్మిక ఉద్యమాన్ని కూడా ఈ మేడే సందర్భంగా మీరు చేపట్టాలక్క. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కార్మికులను చాలా మోసం చేస్తుంది, కనీసం స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఈ 2 సంవత్సరాల పాటు మా కార్మికులందరి పక్షాన, అన్ని రంగాల కార్మికుల పక్షాన మీరు వెన్నంటూ ఉండి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు మాకు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క తాట తీసి రోడ్డు మీదకి ఈడ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అక్క. ఎందుకు అంటే ఒక రంగం వాళ్ళు ఏదైనా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక సమ్మె కానీ ధర్నా కానీ చేద్దామన్న సందర్భంలో చేస్తే వాళ్ళు ఏ యూనియన్కి సంబంధించిన వాళ్ళని కూడా చూడకుండా మరీ దారుణంగా చైన్లలో ఉన్నటువంటి వాళ్ళను నైట్ పడుకున్నటువంటి సమయంలో కూడా ఇంటికి పోలీస్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి రాత్రిపూట మహిళలను కూడా చూడకుండా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినటువంటి విషయం గత నెలలో వివోఏల విషయంలో జరిగింది. సిఐటి వాళ్ళు ధర్నా లెటర్ ఇస్తే ఏ యూనియన్ అని కూడా చూడకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివోఏలందరినీ పోలీస్ స్టేషన్లో తీసుకుపోయాక అది చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి. పొలంలో పని చేసుకునేటువంటి వాళ్ళ దగ్గరికి జీపులో వెళ్ళి తీసుకొని వస్తే పోలీస్ వెహికల్లో మహిళలు వెళ్తుంటే ఆ గ్రామంలో ఆ వివోఏలు ఆ మహిళకి ఎవరికైనా కానీ ఎంత అవమానకరంగా ఉంటుంది. అసలు ఏం తప్పు చేసారు వీళ్ళు, పోలీస్ వెహికల్లో తీసుకుపోయిన పరిస్థితి ఉంటుంది. అలాంటి అవమానాలు చాలా పడుతున్నాము. ఆ అవమానాలన్నింటినీ భరించుకుంటూ వస్తున్నాం అక్క. ఎప్పుడు ఇంకా ఈ 3 సంవత్సరాలు అయిపోతాను భరిస్తున్నాం. కాకపోతే ఇట్లనే భరించి ఇంట్లో కూర్చోవడం కాకుండా రోడ్డుకెక్కి ఏ ఒక్క కార్మికుడికి సమస్య వచ్చినా కూడా ఒక రంగానికి సమస్య వస్తే ఆ రంగమే కాకుండా మనం అందరం కలిసి అన్ని రంగాలను కలిసి ఏదైనా ఒక యాక్టివిటీ తీసుకొని ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి బయట పెట్టుకునే వరకు, వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు కనీసం కార్మికులకు గౌరవం ఇచ్చే విధంగా మనం చూసుకున్నాక మీరు మాకు మద్దతు తెలపాలి. ఈ రోజు నుంచి మా కార్మిక ఉద్యమాన్ని మీరు చేపట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, సమయం విలువైందని మీరు ఈ మధ్యలో మాకు చెప్పారు కాబట్టి ఎక్కువగా సమయం తీసుకోవట్లేక ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి పేరు పేరున ధన్యవాదాలు.